వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ ప్రధానంగా మనం మన శరీరానికి కృతజ్ఞతా భావంతో ఉండాలని చెప్పడం కోసం, దీనికోసం మీరు ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి లేదా పడుకోండి. మీరు సిద్ధంగా ఉంటే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ ముక్కు ద్వారా చాలా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా. ఇప్పుడు మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మెల్లిగా శ్వాస వదలండి. ఇప్పుడు మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇప్పుడు చాలా నెమ్మదిగా శ్వాస వదులుతూ ఉండండి. ఇలా శ్వాస వదులుతూ ఉంటే మీ ఒంట్లో ఉన్న ఒత్తిడి అంతా పోయి మీ బాడీ మొత్తం చాలా రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ధ్యాసని మీ కాలి వేళ్ళపై మళ్లించండి. మీరు మీ కాలి వేళ్ళని ఇంకా పాదాలని గమనించుకోండి. అలాగే రిలాక్స్ చేసుకోండి. ఈ పాదాలు మనకి రోజంతా ఎన్నో మైళ్ళు నడవడానికి మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పాదాలకి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పుడు మెల్లిగా కొంచెం పైకి వెళ్ళి మన రెండు కాళ్ళని గమనించుకుందాం. మనం ఎంతో స్ట్రాంగ్గా మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాము అంటే దానికి కారణం మన కాళ్ళు. ఆ స్ట్రెంగ్త్, ఆ స్టామినా మన కాళ్ళకి ఉందంటే మనం మన కాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము. మన కాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మెల్లగా మన ధ్యాస ఇంకొంచెం పైకి మళ్ళించి శక్తి భాండాగారమైన మన పొట్టని గమనించుకుందాం. మన ఒంట్లో జనరేట్ అయ్యే శక్తిని మొత్తం క్రియేట్ చేయాలంటే పొట్టలో ఉన్న జీర్ణ వ్యవస్థే కారణం. అందుకే మనం మన పొట్టకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా ఇంకొంచెం పైకి వెళ్ళి మన గుండెని గమనిద్దాం. మన హార్ట్ అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం హార్ట్ పంపింగ్ చేయడం వల్లనే, గుండె నుంచి రక్త ప్రసరణ జరగడం వల్లనే ఎన్నో లీటర్ల రక్త ప్రసారం మన గుండె నుంచి జరగడం వల్లే మనం ఈరోజు ఇలా జీవించి ఉన్నాము. అందుకు మనం మన గుండెకి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాము. అలాగే మన ఊపిరితిత్తులు మనకి ఎంతో మంచి శ్వాసను అందించి చెడు శ్వాసని బయటికి పంపించి మన ఊపిరితిత్తులు మనల్ని ప్రాణశక్తితో బ్రతికి ఉండేలా చేస్తున్నాయి. అందుకు మనం మన ఊపిరితిత్తులకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కొంచెం పైకి వెళ్ళి మన ధ్యాసని మన మెడ వైపు తీసుకెళ్ళి మన మెడని, మన తలని, అలాగే తల లోపల ఉన్న మన మెదడుని గమనించుకుందాం. మనకి మన బాడీలోకి ఎన్నో సంకేతాలను పంపించి మన మనస్సుని, మన శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే మన మెదడుకి, మన తలకి ఒకసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇక చివరిగా మన రెండు చేతులని గమనించుకుందాం.
ఈ చేతులతో, ఈ భుజాలతో ఎన్నో బాధ్యతలు, ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని మన చేతుల మీదకి ఎత్తుకొని ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో పనులను మనం సునాయాసంగా చేసుకుంటున్నాము అంటే దానికి కారణం మన చేతులు. మనం మన చేతులకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా ఒకసారి మన చేతులకి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మన ధ్యాస మన శరీరం అన్ని అవయవాల మీదకి తీసుకొచ్చి ఒకసారి మన బాడీ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ కృతజ్ఞతా భావంతో మన బాడీలో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా మీరు ఉన్న పొజిషన్, మీరు ఉన్న గదిని గుర్తుకు తెచ్చుకొని ఒకసారి మీ బాడీలో కదలికలు, మీ చేతి వేళ్ళని కదిలించుకోండి, మీ కాలి వేళ్ళని కదిలించుకోండి. నెమ్మదిగా, అతి నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ.